నీకు నా సహజుడు పంపినాడు బదులు హెచ్చరిక. అదే వసంతక, అదేమిటో చూడు. కృష్ణ, భుజబలంలోనే కాదు బుద్ధి బలంలోనూ మాదే పై చేయి. తెలుసుకో, హెచ్చరిక. అనంత బలవంతులైన రాజాధిరాజులెందరో మా సామంతులు. హిమాలయ పర్వత శ్రేణిని 2000 యోజనాలుగా పరచుకున్న దక్షజాతి ముఠాలు మా కింకరులు. అట్టి శతాధిక సేనావాహిని నీపై దాడి నడిపితే ఆహులే గ్రహణకు తెచ్చుకో. ఈ చీమలతో మీ పాముకు పట్టిన గతే నీకు పడుతుంది. చూడు. బలవంతమైన సర్పం తలి చీమల చేత జిక్కి చావదే. ఏ ఏ ఏ పురే మహోదర, మీ చీమల వల్ల మా పాము చెక్కు చెదరలేదు కనుక నీవు గ్రహణకు తెచ్చు. శతాధికమే కాదు, సహస్రాధిక సేనావాహినులను మాపై దాడి నడిపిన మిడుతల దండు అగ్నిపర్వతం మీద పడినట్టే అవుతుంది. నా సహజుని ఆనలేదు గాని ఉన్నతో నీ శిరస్సు ఈ పాటికి నా కరవాలమునకెరి అయి నేల రాలి ఉండేది. అతడు రాయబారి. మహోదర, ఇక మీరు వెళ్ళవచ్చు. వెళతాను, కాని ఒక్క మాట. కాలకంఠవర ప్రసాది అయిన కాలయవని చెనకడం మీ తరం కాదు. సర్వ యాదవ జాతిని సమూలంగా నాశనం చేయడం సత్యం. సిద్ధంగా ఉండండి.